నాన్న పిజ్జా గుడిసెలు ఆఫర్ నడుస్తుంది. పిజ్జా ఆర్డర్ చేద్దామా? అమ్మకు తెలిసిందనుకో ముగ్గురిని మూలకేసి బట్టలు విండినట్టు విండేస్తుంది. అందుకే అమ్మకు తెలియకుండా మనం ముగ్గురమే తినొద్దాం. ఓ అట్లాంటవా? మళ్ళీ పైసలు ఎట్లా? ఏ నీ దగ్గర లేవా? జస్ట్ 100 రూపాయలు ఉన్నాయి. 100నా? మనం పిజ్జా తినేకపోతున్నాం, బన్ మస్కా కాదు. మీ అమ్మ నా పైసలన్నీ గుంజుకొని ఏడేడో దాస్తుందో ఆ బ్రహ్మదేవుని కూడా తెలియదు. మరి ఇప్పుడు ఎలా? ఐడియా రా, నా దగ్గర ఉన్న 100తో నేను పిజ్జా పైసలు బయటికి తీస్తా. గదెట్లా? మీరిద్దరు మీ రూమ్లో వెయిట్ చేయండి. ఈరోజు మన కాలనీలో కూరగాయల మార్కెట్ పడుతుంది. అమ్మ కూరగాయలు పోగానే నాకు వచ్చి చెప్పుండ్రి. ఓకే. గౌతమి, ఈ 100 రూపాయలు సోఫా పక్కన పడున్నాయి, నీవా? నావే ఇంతకు ముందు పర్సులో నుంచి తీస్తుంటే పడిపోయినట్టున్నాయి. అబ్బా, ఒరేయ్, నేను కాయగూరలకు వెళ్ళొస్తా, వచ్చి తలపెట్టుకో. నానా, అమ్మా, ఫాలో మీ బాయ్స్. ఈ పింక్ చీరలో చెక్ చేయి. వావ్, పైసలే పైసలు. అరే ఓన్లీ 1000 రూపాయలే తీయండి. అయినా ఇలా అమ్మకు తెలియకుండా డబ్బులు తీసుకుంటే తప్పు కదా? అరే అవన్నీ నా పైసలు. అయినా మీరు తీస్తే తప్పు, నేను తీపిస్తే కాదు. అయినా వాసన చూసుకుంటా పైసలు ఎట్లా తోలడ్ను? చెప్పినా కదా, నా దగ్గరున్న 100తో పిజ్జా పైసలు బయటికి తీస్తా అని. అదే ఎలా? ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తా. ఇట్లా సైడ్ మీద చూడుండ్రి. ఏ అప్పుండ్రి, అమ్మొచ్చేలోపల పిజ్జా తిని రావాలి. ఓ అవును కదా. కదా